హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక చండముఖి విరుచుకుపడును, అందరూ సిద్ధము కావలే, అందరినీ కలిగి చూస్తూ అన్నది గురుమాత. మా కులదీపకులను రక్షించుకొనుటకు, మృత్యువుకు ఎదురు వెళ్ళుటకు మేము సిద్ధము, రాజసింహ ఆవేశంగా అన్నాడు. ఆపత్కాలమున సహాయపడిన మిత్రులను కాపాడుకున్నటకు ప్రాణములు లెక్క చేయము. మందారి ముందుకొచ్చింది. అక్కడ ఆనందోత్సాహాలతో పాటు యుద్ధ సన్నద్ధ వాతావరణము నెలకొన్నది. అందరినీ చిరునవ్వుతో చూసిన అఘోరి సుందరకన్యక సంతృప్తిగా తలపంకించి, మంచిది నాయనలారా, గెలుపోటములు దైవాధీనములు, అయినను గెలుపు కొరకు ప్రతి క్షణము పోరాడవలెను. ప్రాణములు ఈ మేన ఉన్నంత వరకు వీరులు విశ్రమించరు. అద్భుత కాలఘట్టం ఆసన్నమైనది. మీ అందరి పేర్లు చరిత్ర మరువదు. దుష్టశక్తి నశించి దైవశక్తిని శిఖరాగ్రమను నిలుపవలే. ఆపత్కాలము చిరకాలముండదు, త్వరలోనే చీకటి తెరలు వీడును, మరల అందరూ సంతోషముగా జీవింతురు అంటూనే జోలిలోంచి శంఖం తీసి పూరిస్తూ తనకు తోచినట్లుగా అడుగులు వేస్తూ నృత్యం చేయసాగింది. క్షణాల్లో గెస్ట్ హౌస్ దైవిక వాతావరణంతో నిండిపోయింది. విపరీతమైన విభూతి వాసన అక్కడంతా పరుచుకుంది. టైం ఉదయం 9 గంటలైంది. రాత్రంతా భీభత్సంగా కురిసిన వాన అదృష్టవశాత్తు మధు, అగస్త్యన్ ఉన్నవైపు కురవలేదు. వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దట్టమైన కర్ణాటక అడవులు, అనేక ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. ఆత్మ పరవశించే అందాలు పగలంతా మనసుని మైమరిపిస్తాయి. రాత్రి పడిందా, అడవి రూపురేఖలే మారిపోతాయి. బాగా తెల్లారాక చుట్టూ చూస్తూ జాగ్రత్తగా చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకుని దోసెడు నీళ్లు తాగి బతికాననిపించుకున్నాడు మధుకర్. ఒళ్ళు నొప్పులు పీక్స్లో ఉన్నాయి. ఎటు వెళ్లాలో, ఎక్కడున్నాడో తెలియదు. డాక్టర్ అగస్త్యన్ ఏమయ్యాడో తెలియదు. అసలు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో కూడా గుర్తులేనట్టుగా అయిపోయింది. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. గెస్ట్ హౌస్కి తాను ఎంత దూరంలో ఉన్నాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? $1 మిలియన్ క్వశ్చన్. ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఉండిపోలేడుగా, ఎలాగో అలా వెళ్ళాలి. నలిగిన దారంటూ ఎక్కడా కనబడడం లేదు. విద్య ఎప్పుడూ చెప్పేది, ఎటు పోవాలో తెలియనప్పుడు ముక్కుసూటిగా పొమ్మని. ఇప్పుడు అదే చేయదలిచాడు. జాగ్రత్తగా చెట్ల కొమ్మలు తప్పించుకుంటూ దారి చూసుకుంటూ ప్రయాణాన్ని ప్రారంభించాడు. తోచిన దారిలో కొంచెం దూరంలో కాస్త పలుచని దారి కనిపించింది. అటుగా నడక సాగించాడు. ఉన్నట్టుండి ఏదో చప్పుడు. గుండె ఆగినంత పనయ్యింది. తను బతికి బయటపడడం ఎవరికీ ఇష్టం లేదేమో అనుకున్నాడు. ఆగిపోయాడు. చెవులు రిక్కించి విన్నాడు. నేల మీద బరువుగా ఏదో ఆనుతున్న చప్పుడు. బరువైన మనిషో లేక మరేదో నడుస్తున్నట్టుంది. దాక్కుందామన్నా ఏమీ లేదు. అవతల చప్పుడు కూడా ఆగినట్టు అనిపించింది. అడవుల్లో దెయ్యాలుంటాయని అమ్మమ్మ చెప్పింది. మారప్ప కూడా చెప్పాడు. కొంపదీసి ఇది ఏ దెయ్యమో కాదు కదా. అప్పటికే జరిగిన సంఘటనలతో అతడు పూర్తిగా భయపడిపోయాడు. గొంతు పెగల్చుకుని ఎవరు అన్నాడు. తన మాట తనకే వినపడలేదు. మధు ఎవరో పిలిచినట్లయింది. అయిపోయింది. ఖచ్చితంగా దెయ్యమే. ఎన్నో కళలతో ఆర్కియాలజీలో చేరాడు. క్యాంపుకు వచ్చి చాలా ఎదుర్కొన్నాడు. చివరికి ఇలా దెయ్యం చేతిలో చావబోతున్నాడు. పూర్ మధు తన మీద తనే జాలిపడిపోయాడు. చప్పున ఏ దేవుడు గుర్తుకు రాలేదు. సరే, దేవుడు ఎలాగూ గుర్తుకు రాలేదు. పేరెంట్స్ని తలుచుకున్నాడు. అప్పుడు ఇక అడవి అందం గుర్తుకు రాలేదు. క్లాస్మేట్స్, పేరెంట్స్ గుర్తుకొచ్చారు. మధు మరోసారి వినిపించింది పిలుపు. ఒక్కడుగు వెనక్కి వేసి ఎవరు అని అడిగాడు. మధు మరికొంచెం గట్టిగా వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. విక్కీ సార్ అరిచాడు. ఇక్కడ దెయ్యాలు గొంతు మార్చి పిలుస్తాయండి. మారప్ప మాటలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ పిలవబోయిన వాడల్లా ఠక్కున ఆపేశాడు. ఈసారి అటు నుంచి మరింత గట్టిగా వినిపించింది. మధు, మధు, ఇట్స్ మీ అగస్త్యన్, వేర్ ఆర్ యూ? ప్రాణం లేచొచ్చింది మధుకి. ఆనందంతో గట్టిగా అరిచేశాడు. సార్, నేను ఇక్కడున్నా. నడుస్తున్న చప్పుడు. 5 నిమిషాల తర్వాత ఒకరికొకరు ఎదురుపడ్డారు. డాక్టర్ అగస్త్యన్, మధు. ఒక్కసారిగా గట్టిగా కౌగిలించేసుకున్నాడు మధు. తండ్రి కొడుకుల్లా ఉన్నారు వాళ్ళిద్దరు. భోరున ఏడ్చేస్తున్నాడు మధు. అంత అనుభవం ఉన్న అగస్త్యన్కి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. బీ బ్రేవ్ మై సన్, ఇంకేం పర్వాలేదు. అగస్త్యన్లో పెద్దరికం ఓదార్చింది. సార్,
చాలా భయపడిపోయాను సార్. బతుకుతాను అనుకోలేదు సార్ వెక్కుతున్నాడు మధు. నిజమే మధు, నువ్వు కాస్త తేరుకుంటే ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడాలి. ఓర్చుకో. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండి ఒకరికొకరు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కాసేపటి తర్వాత పలచబడుతున్న దారి గుండా పడమటి దిశగా నడక సాగించారు. వాళ్ల గమనాన్ని శూన్యంలోంచి చూస్తున్న మహాగురువు అగ్నివర్ష మరో దిశగా సంతృప్తిగా సాగిపోయారు. ఒకరిని ఒకరు కలిసిన ఉత్సాహంలో ఎదుర్కొన్న ప్రమాదాలను మర్చిపోయి మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు మధు, అగస్త్యన్. సరిగ్గా వాళ్ళున్న చోటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది గెస్ట్ హౌస్. వారి ప్రయాణం సరైన దారిలోనే సాగుతోంది. వారిద్దరి మాటల నిండా విక్కీ, జయంత, అఘోర గురువులు, చెండముఖి నిండిపోయారు. గెస్ట్ హౌస్లోని తమ వారు ఎలా ఉన్నారో, తమ గురించి ఏమనుకుంటున్నారో, ఎలా ఫిక్స్ అయిపోయారో అన్న ఆదుర్ద వాళ్ళిద్దరికీ అలసట లేకుండా నడిపించేస్తోంది. ఈజ్ ఇట్? ఆశ్చర్యానందాలతో దాదాపుగా అరిచేశాడు డాక్టర్ మునిరాజ్. ఎస్ డాక్టర్, నేను కూడా నమ్మలేదు. బట్ ఇక్కడ మన సుభాష్ ప్రత్యక్ష సాక్షి. ఇదిగో మాట్లాడండి అని హాస్పిటల్ డీన్ ఫోన్ని సుభాష్కి అందించాడు. సార్, నేను సుభాష్. సుభాష్ చెప్తున్న విశేషాలను అందరూ వినటానికి వీలుగా స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడసాగాడు డాక్టర్ మునిరాజ్. వింటున్న అఘోరి సుందరకన్యక ముఖంలో చిన్న చిరునవ్వు తాండవిస్తోంది. నాగిరి, చెంగప్ప, దేవరాయప్ప తదితరులు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి. మునిరాజ్ కళ్ళు తెలియకుండానే ధారలు ధారలుగా వర్షిస్తున్నాయి. అంతమందిలోనూ ఒకే సంతోషం. అందరిలోకి ఏ ఎక్స్ప్రెషను లేకుండా మిగిలిపోయినవాడు జయరాజ్ ఒక్కడే. అన్నయ్యతో సహా వీళ్ళందరికీ పిచ్చి పట్టింది. ఏదో టైం బాగుండి కోమాలోంచి బయటపడ్డ ఓ డాక్టర్ గురించి ఇంతమంది ఏదో ఆత్మబంధువులాగా ఫీల్ అయిపోవడం ఏమిటి? ఎక్కడి నుంచో వచ్చిన ఈ ట్రైబల్స్ ఏడుపులేంటి, ఈ వరసలేంటి? ఆ డాక్టర్ తమకేమవుతాడు? మహా అయితే తన అన్నకి కొలీగ్ అవుతాడు. అతని గురించి వీళ్ళంతా ఈ ఏడుపులేంటి? మొదటి నుంచి ఇదొక న్యూసెన్స్ అయి కూర్చుంది. తన బేబీ గురించి ఏ ఒక్కరికి పట్టదే. పాత సెంటిమెంట్ సినిమాలా ఉంటుంది కానీ ఎవ్వరూ వాస్తవంలో బతకరే. సుభాష్ చెప్పడం, ఒక్కొక్కళ్ళు ఆనందంతో పరవశించిపోవడం. ఆ డాక్టర్ ఎవరో బతికాడు కదా, ఇంకెందుకు ఇంత సీన్ క్రియేట్ చేయడం? తన బేబీ చిన్నది, ఆమె గురించి మాత్రం ఎవరికీ గుర్తులేదు. డామిట్! అతడిలో ఉక్రోషంతో కూడిన అసహనం స్టార్ట్ అయిపోయింది. అతడిలోని మార్పుని ముందుగా గమనించింది గురుమాత. తొందరపడకు జయరాజా, తొందరలోనే పరిస్థితులు సరి అవును. అనుబంధముల విలువ ఎనలేనిది. ధనం ఎంత ఉన్ననో పలుమార్లు అక్కరకు రాదు. కంగారు పడకు. జయంత కూడా విద్యాధరితో కూడి బయటపడియే తీరును. అంతేకాదు, అగస్త్యుడు, మన మధు కూడా, విక్రమసింహుడు కూడా. అందరూ ఒక్కరేమని? అందరూ మృత్యుంజయులు కావాలి. ఈశ్వర కటాక్షము ఎట్లున్నా అట్లు జరుగును. తొందరపడకము. కష్టములు భరించలేనప్పుడు, సాటివారి కూరిమిని ఓర్చలేనప్పుడు బయటపడు మనస్సు ఘోరమైన పిశాచము వలె ఉండును. ఒకసారి బయటపడిన పిమ్మట మార్చలేవు, దాయలేవు. అందరూ మనవారలే అనుకొనుట నాగరీకుల లక్షణము కాదా? జయంత సహాధ్యాయి విద్య, మధుకరుడును కూడా నీ బిడ్డల వంటి వారే గదు. పుట్టుకకు సంపన్నుడవు, బుద్ధి ఆత్మలకు కూడా ఆ సంపన్నతను పంచుము నవ్వుతూ అన్నదామే. అందులోని అర్థాలు మనసుకు చేరగానే జయరాజ్ తల వాలిపోయింది. అన్నగారి వైపు నిస్సహాయంగా చూశాడు. అతడికి సారీ చెప్పడం, సర్ది చెప్పడం డిక్షనరీలోనే లేవు. వెంటనే మునిరాజ్ ఫోన్ కట్ చేసి ముందుకొచ్చి, అమ్మా గురుమాత, మీకు తెలియనిదేముంది? వాడి ప్రాణం, జీవితం అన్నీ మా జయే. ఇక్కడికొచ్చి ఆమె ఇలా అయిపోవడం, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడమ్మా. వాడిలోని పితృప్రేమను చూడండమ్మా మొదటి నుంచి అని ఇంకేదో చెప్పబోయాడు. అందుకు గురుమాత నవ్వుతూ, మునిరాజా, ఇదంతయు సహజము. అంత ఆలోచించవలసినది కాదు. జయరాజుకి చెప్పు. అతని కుమార్తె కారణజన్మరాలు, ఆమెకి ఏమీ కాదు. ఇద్దరు మహాశక్తివంతుల నడుమ అమాయకుల బలిదానము ఆపుటకే మేమందరమును వచ్చినాము. తోటమాలి ఆతృత ప్రకారము పువ్వులు పుష్పించవు. దేనికైనను కాలం అనుకూలించవలే. మనస్సును స్వార్థము కమ్మినంతకాలము మనిషికి అపకారమే జరుగును. స్వార్థపు పొరలు తొలగించుకొని చూచినప్పుడు ఆ స్వర్గమే హృదయమును సాక్షాత్కరించును. మీకందరికీ శుభము కలుగుగాక. అన్ని పరిస్థితులు చక్కదిద్దిన పిమ్మటే ఈ కార్యములు అర్థమవును. అంతవరకు ఇక్కడ నుంచి వెళ్ళలేరు కూడా. ప్రయాస మాని భగవంతుని ప్రార్థింపము, మంచే జరుగును. అందరికీ మంచి జరుగుగాక. కళ్ళు మూసుకున్నది గురుమాత. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.